ఏ చెత్త పన్నుకు చెల్ల చీటీ ఇచ్చేశారంట, రాసినయే రాస్తున్నారు. అంటే మరి ఇప్పుడు చెత్త ఎవరు తీయక్కర్లేదా? మరి నానా అరాచకంగా ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి చెత్తకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో కానీ, గ్రామాల్లో పరిస్థితులు ఏమైనా మారినాయా చెత్త విషయంలో? సార్ ఇప్పుడు చెత్త పన్ను అనేది అన్ని చోట్ల ఉంది సార్. ఇప్పుడు చెత్త పన్ను కాదు అది, యాక్చువల్గా మెయింటెనెన్స్ కాస్ట్. అది దానికి వీళ్ళు చెత్త పన్ను అని పేరు పెట్టి పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. దానికి ఇదే ఈనాడులో పిఠాపురానికి సంబంధించి రాశారు సార్ ఒక వార్త. అవును, స్వచ్ఛ పిఠాపురం దీనికోసం ఇంత వసూలు చేయబోతున్నాం అని చెప్పి ఈనాడులో రాశారు, అధికారంలోకి వచ్చింది. అవును, కరెక్ట్. ఒకసారి గోపి గారు మీరు కూడా దీని మీద అన్న స్పందిస్తారా? నిజంగా అసలు పన్ను కేవలం మెయింటెనెన్స్ ఛార్జ్. ఇప్పుడు హైదరాబాద్లో మేమంతా కూడా నెలకు 100 రూపాయలు 150 100 అనుకుంటా 100 కడుతూ ఉంటాం ప్రతి ఇంటికి. అది చెత్త పన్ను అని చెప్పి ప్రచారం చేసి ఇప్పుడు ఏదో రద్దు చేస్తున్నట్టు ఇప్పుడేం వసూలు చేయకుండా ఉంటారా? వసూలు చేయకపోతే జనం నేను అప్పుడు మనం చూశాను మున్సిపల్ ట్రాక్టర్లతో తీసుకెళ్తున్నారు కానీ ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందనే విమర్శ చాలా చోట్ల విన్నాను. మీరేమంటారు గోపి? నమస్తే సార్. నమస్తే అండి. చెత్త పన్ను అంటే అది పన్ను కాదు, మెయింటెనెన్స్ విషయమే అది. సరే, ఆ మాత్రం తీసుకోవడం కూడా కరెక్టే. కానీ అయితే ఈ 7-8 నెలలుగా చెత్త తీసుకుపోవడానికి కానీ కాలువలు శుభ్రం చేయడం కానీ జరగడం లేదు. దాని మీద ఫోకస్ లేదు. మా ఇంటి ముందు ఉన్న కాలువే రిపేర్ చేయాలి, క్లీన్ చేయక దాదాపుగా 3-4 నెలలు అవుతుంది. సో ఆ పరిస్థితులు ఉన్నాయి. మెయింటెనెన్స్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అర్బన్ ప్రాంతాల్లో. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే చెత్త పట్టుకెళ్ళేవాడు ఎవడు లేడండి. ఎవరికాళ్ళు ఇంట్లో నుంచి తీసుకెళ్లి ఊరు బయట వేసుకోవడం ఏమవుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను తీసుకెళ్లే నిర్వహణ మెకానిజం అయితే లేదు. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాకు బంధువు విజయవాడ నుంచి ఒక మాట చెప్పారు. ఆ డ్రైనేజీ వెళ్ళి రోడ్లో కలుస్తుంది కదా, రోడ్డు మధ్యలోనూ ఎక్కడ పక్కన డ్రైనేజీ హోల్స్ అవి ఉంటాయి కదా, అక్కడ ఏదో పూడిపోతే మొత్తం జనమే ఆ ఇంటి ఓనరే కట్టుకోవాలని చెబుతున్నారండి. 60-70 వేలు ఖర్చు అవుద్ది, మీరే కట్టండి, మున్సిపాలిటీ కట్టాలని చెబుతున్నారంట. మరి అదంతా మరి ఏ ఛార్జీ కింద వస్తుందో ఏంటో మరి వాళ్ళే తెలుసుకోవాలి. సార్ కొమ్మనేని గారు, దీంట్లో ఈనాడులో ఈ వార్త ఏంటది? పిఠాపురం ఇక స్వచ్ఛహారం. పిఠాపురం ఇక స్వచ్ఛహారం ప్రయోగాత్మకంగా ఘన ద్రవ వనరుల నిర్వహణ ప్రాజెక్టు. ఇల్లు దుకాణాలు ప్రభుత్వ కార్యాలయాలు ఇతర వ్యాపార సంస్థల నుంచి రోజు ఉదయం సాయంత్రం చెత్త సేకరిస్తారు. ఇళ్ళకైతేనేమో 3 రూపాయల చొప్పున నెలకు 90, దుకాణాలు వ్యాపార సంస్థల నుంచి నెలకు 150, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నుంచి రోజుకి 20 రూపాయల చొప్పున నెలకు 600 వసూలు చేస్తారు. ఇలా నెలకు 3 కోట్ల ఆదాయం వస్తుందని వీటితో చెత్త తరలించే రిక్షాలు ఇతర పనిముట్లు కొనుగోలు చేస్తారంట. మరి చెత్త పని కింద రాదా? చెత్త పని కింద కదా సార్, స్వచ్ఛహారం సార్. స్వచ్ఛహారం అంటే మేము ఉన్నప్పుడు వేస్తేనేమో చెత్త పన్ను, అది అసలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కాదు సార్. అక్కడ మున్సిపాలిటీలకు సంబంధించి అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రాదు. పైగా చంద్రబాబు గారు ఒకప్పుడు ఏమన్నారు, ఏది ఉచితం కాదు, నథింగ్ ఇది ఫ్రీ అనేవాడు. అదే కదా దారుణం. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే కార్యక్రమం రాశారు. అది ఇక్కడికి వచ్చేసరికి డబ్బులు కట్టాలనేమో చెత్త పన్ను వేసినట్టు ఇప్పుడు వాళ్ళు వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ బిల్డప్ బాబాయ్ ఏం రాశారో కూడా చూద్దాం. చంద్రబాబుతో పంచాయతీ కేసీఆర్ వల్లేనంట. ఆయన అన్నమాట వాస్తవం, కానీ దాంట్లో ఎక్కడ రాజశేఖర రెడ్డి జగన్ ఇద్దరు ఆంధ్రాకి నీళ్లు తీసుకెళ్లిపోయారు అని చెప్పినటువంటి వ్యాఖ్యలు మాత్రం కప్పిపుచ్చేసి చాలా జాగ్రత్తగా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసినంత మాత్రాన ఇక ఎవరికి తెలియకుండా ఉంటుందా? రేవంత్ అన్న వ్యాఖ్యల్లో మొత్తం విషయం రాయాలి తప్ప ఏదో మళ్ళీ చంద్రబాబు గారికి ఎక్కడ డ్యామేజ్ అవుద్దో అన్నట్టుగా పాపం తంటాలు పడుతున్నారు. తేల్చకపోతే ముంచేస్తారు. నాడు జగన్ సర్కార్ రీసర్వే తప్పులు, నేడు కూటమి ప్రభుత్వానికి తెప్పలంట. పచ్చి అబద్ధాలే కాదు. రీసర్వే చేస్తున్న సంగతి చెప్పకుండా అప్పుడే తప్పులు జరిగినాయి, అప్పుడే తప్పు ల్యాండ్ సరిగా లేకపోబట్టి అనేక చోట్ల గొడవలు అవుతున్నాయి కదా కేంద్ర ప్రభుత్వం సర్వే చేయమని చెప్పింది. అది తర్వాత ఇవి వార్తలు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చినాయి. కానీ ఇతర వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్, పేర్నాని సంచలన కామెంట్. దాంట్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మచిలీపట్నంలో 50 మున్సిపల్ డివిజన్లో కార్పొరేటర్లు వైసీపీ నేతల ఫోన్ నెంబర్లు, వాళ్ళ భార్యల ఫోన్ నెంబర్లు, వాళ్ళ కూతుళ్ళ ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మచిలీపట్నంలోని వైసీపీ గ్రామ సర్పంచ్లు, గ్రామస్థాయి నాయకులు వారి భార్యల నెంబర్లు కలెక్ట్ చేస్తున్నారు. వైసీపీ నాయకుల భార్యల ఫోన్ నెంబర్లు పోలీసులకు ఎందుకని పేర్నాని ప్రశ్నించారు. ఎంతకంటే ఘోరం ఉంటుంది గోపి గారు? చాలా దారుణం కదా ఈ పరిస్థితి. చివరికి ఓ పక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆయన చెప్తూ ఇంకో వైపున ఫోన్ కలెక్ట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఆఫీసు పెట్టారట, ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేయడానికి వీటన్నిటికీ. దీని మీద మీరేమంటారు గోపి గారు?
అంటే వ్యక్తిగత రక్షణ అనేది లేకుండా పోతుంది అనేది ఆ భావన. అంటే భార్యల వరకు ఎందుకు వెళ్తున్నారు? నాయకులు అయితే ఉన్నారు, నాయకులు దాన్ని నిఘా పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోవచ్చు, అందులో ఎవరు తప్పు పట్టరు. ఒక రాజకీయ పార్టీగా నువ్వు ప్రత్యర్థి పార్టీ పైన నిఘా పెట్టుకోదలుచుకుంటే, ప్రత్యర్థి పార్టీ నాయకుల పైన నిఘా పెట్టుకోదలుచుకుంటే ఆ రాజకీయ పార్టీగా దాన్ని అనుమతిస్తారు, సమతే. అది కూడా చట్టబద్ధం కాదు కదా, ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధం కాదు కదా. ట్యాపింగ్ చట్టబద్ధం కాదండి, ట్యాపింగ్ అసలు చట్టబద్ధం కాదు, దాన్ని ఎక్కడా కూడా అంగీకరించరు. అయితే భార్యలు పిల్లల వరకు వెళ్తున్నారంటే కూడా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎందుకు భార్యలు పిల్లల వరకు వెళ్తున్నారు? పిల్లలకి భార్యలకి ఏం సంబంధం ఈ రాజకీయాలతో? మీరు అంత దాకా ఎందుకు వెళ్తున్నారు? ఇవన్నీ ఏంటంటే కొంత కక్షపూరిత రాజకీయాలే. అంటే ఇక్కడ ఆయన ఇంకో మాట చెప్పాడండి, నేను మొత్తం చదవలేదు. చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే వ్యక్తితో విజయవాడ రమేష్ ఆసుపత్రి, విజయవాడ అనుకుంటా, రమేష్ ఆసుపత్రి సమీపంలో ఒక ఆఫీస్ పెట్టించి 17 మంది కానిస్టేబుళ్లకు జీతం కాకుండా మరో ₹1,00,000 క్యాష్ అదనంగా ఇస్తూ వైసీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని పేర్నాని ఆరోపించారు. అదే అంటే అంత అవసరం ఏముంది? అంటే భయపడిపోతున్నారా? వైసీపీ నాయకులన్నా కార్యకర్తలన్నా భయపడిపోతున్నారా అని కూటమి ప్రభుత్వం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రత్యేకంగా ఒక ఆఫీసు పెట్టి ఫోన్లు ట్యాపింగ్ కోసం లేదా ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకోవడం కోసం ఇంత చేయాల్సిన అవసరం అయితే లేదు. చేస్తున్నారు అంటే భయపడిపోతున్నారు అనే అర్థం. లేదా అణగదొక్కేయడానికి ప్రత్యర్థి పార్టీలని, ప్రతిపక్ష పార్టీలని అణగదొక్కేయడానికి తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవాలి. అంతకు మించి దీనికి వేరే ఇదే ఉండదండి. రైట్, మీరేమంటారు? నిజమేనా? మీ ఇళ్లలో వాళ్ళ ఫోన్లు కూడా కలెక్ట్ చేస్తున్నారేమో, మరి తెలుసుకున్నారా? అంటే గతంలో కూడా అట్లాగే చేశాడు చంద్రబాబు గారు. 2014-19 అప్పుడు కూడా ఇదే ఏబీ వెంకటేశ్వరరావుని పెట్టి ఫోన్లు ట్యాపింగ్, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసి ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నీ చూసి వాళ్ళని ఆ పార్టీలోకి తీసుకునే కార్యక్రమం చేసి 67 మందిలో 23 మందిని తీసుకున్నారు. సో దాని తర్వాత ఏదైతే ఇప్పుడు కూడా అదే స్టార్ట్ చేశారండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కుమారులు, వారి భార్యలు, నాకు తెలిసి జనసేన తెలుగుదేశం వాళ్ళే కూడా చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు అది చెప్పాం కదా, రెడ్ బుక్ అనేది పిచ్చి కుక్క అని. సో అది ఎవరి మీదకైనా ప్రయోగిస్తారు. రెడ్ బుక్ ని పిచ్చి కుక్కగా బాగా పాపులర్ చేసినట్టు. పిచ్చి కుక్కే కదా సార్, ఇప్పుడు పిచ్చి కుక్క అది ఎవరినైనా కలిసింది. ఇప్పుడు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలో లోకేష్ కానీ ఎవరైనా సపోర్ట్ చేయకపోతే, ఇప్పుడు వల్లభనేని వంశీ ఇష్యూ అదే కదా. వల్లభనేని వంశీ ఇష్యూ ఫస్ట్ ఏంటి? తెలుగుదేశం పార్టీలో అతను లోకేష్ వర్గంగా కాకుండా జూనియర్ ఎన్టీఆర్ వర్గంగా ఉన్నాడు, హరికృష్ణ గారితో ఉన్నాడు అనే దాని మీద వాళ్ళ భార్య మీద కూడా తప్పుడు పోస్టులు పెట్టించారు. ఏదైతే వల్లభనేని వంశీ గారి భార్య మీద కూడా. అట్లానే సోషల్ మీడియాలో అఫీషియల్ టీడీపీ అకౌంట్లు ఉంటాయి కదా సార్, వాళ్ళకి సంబంధించి దాని నుంచి కూడా దుష్ప్రచారం చేశారు. అట్లానే ఫోన్లు ట్యాపింగ్ కూడా చేస్తుంటారు ఆ రోజు ఖచ్చితంగా. సో అందుకని వల్లభనేని వంశీ గారు ఆ రోజు బయటకు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ ఇవన్నీ జరుగుతున్నాయి అని ఆయనకి క్లియర్గా వచ్చింది. ఇప్పుడు కూడా మీరు చూడండి, పేర్నాని గారు ఆరోపించింది వాస్తవం 100%. ఆఫీసే పెట్టారు. ఎందుకంటే చూసారు కదా సార్, ఇప్పుడు మా కార్పొరేటర్లని 100,000 మంది కార్పొరేటర్లు 100,000 మంది కౌన్సిల్ లాగేసుకున్నారు ఈ పార్టీకి. అంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి, ఇదిగో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా నీకు 10 లక్షలు ఇస్తాను వస్తావా లేదా, వాళ్ళకి ఏం ఇబ్బందులు లేవనుకోండి బెదిరించడం, అప్పుడు కూడా రావట్లేదు అనుకోండి బుల్డోజర్లు పెట్టి కూల్ చేయడం, అప్పుడు కూడా రాకపోతే కిడ్నాప్ చేయడం. అందుకే సార్ రాజకీయంగా వాళ్ళ పార్టీలోకి తీసుకోవడానికి, లేదు ఇంకేదన్నా వాళ్ళ పర్సనల్ సంబంధించి ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేయడానికి సో వాడుతున్నారు అనేది క్లియర్గా కనబడతా ఉంది. రైట్, ఇక మిర్చి మద్దతు ధర వచ్చేసిందంట, ఊరట వచ్చేసిందంట. అన్నా క్యాంటీన్లతోటి మొత్తం అసలు అందరికీ కడుపు నిండిపోతుందంట. చాలా సంతోషంగా ఉన్నట్లుగా ఈనాడు బిల్డప్ బాబాయిలు రాశారు. మరి మన గోపి గారు ఒప్పుకుంటారా? నిజంగానే మిర్చి రైతుకి ఊరట వచ్చేసిందా? అట్లాగే అన్నా క్యాంటీన్లతోటి అంతా సూపర్ 6 వచ్చేసినట్టేనా? మిర్చి రైతుకి ఇంకా ఏం రాలేదండి. 7,000 8,000 ఆ రేంజ్లోనే ధరలు పలుకుతున్నాయి. వీళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు, రాష్ట్ర ప్రభుత్వం కూడా. మరి ఎన్డీఏ భాగస్వాములు అయినప్పుడు ఢిల్లీ వెళ్ళి మా ప్రధానమంత్రితోటి, వ్యవసాయ శాఖ మంత్రితోటి, మార్కెటింగ్ మంత్రితోటి నేరుగా ఇక్కడ కూర్చొని ఉత్తరాలు రాయడం కాదు, నేరుగా అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని ధరలు పెంచాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో దాదాపుగా కనీసంగా 20,000 క్వింటాలు మిర్చి అమ్ముడుపోయింది. ఇప్పుడు 7,000 8,000 ఆ రేంజ్లో ఉంది. దాన్ని బట్టి
ఎంత ధర పడిపోయింది అనేది ఈ ప్రభుత్వం చూసుకోవాలి. అయితే చైనాలో చైనా, శ్రీలంక, సింగపూర్, మలేషియాలో ఎక్స్పోర్ట్స్, మన మిర్చి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం చైనాలో కూడా చైనా, శ్రీలంకలో కూడా మిర్చి పంట వేశారు, మన గుంటూరు ఎర్రమిర్చి. అయితే చైనాలో పంట రుచి రావడం లేదు అని చెప్పి మళ్ళీ ఇండియా నుంచి కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్ పడిపోయింది. అయితే ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వమే ఎప్పుడు ఇక్కడ కాదండి. నేను మిమ్మల్ని అడిగింది ప్రభుత్వం గురించి కాదు. మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు కదా, ఉన్నారు కదా చాలా కాలంగా. ఇప్పుడు వాళ్ళు ఓరట వచ్చిందని హెడ్డింగ్ పెట్టడం ధర్మమేనా? మిర్చి రైతులకు న్యాయం చేసినట్లా అన్నది ప్రశ్న. అలాగే ఆహా అన్నా క్యాంటీన్లని ఒక వార్త రాసుకున్నారు. అది ఆహా అన్నా క్యాంటీన్ తోటే మొత్తం సూపర్ 6 నిండిపోయిందా? ఇంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అనేది నా ప్రశ్న. ఓకే, బాగుంటే బాగుంటుంది, రెండు రకాలుగా రాయొచ్చు, తప్పేం కాదు. కానీ వీళ్ళు ఇస్తున్న బిల్డప్ ప్రజలకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? ప్రభుత్వానికి భజన చేస్తే సరిపోతుందా? ప్రభుత్వానికి భజన చేయకపోతే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందండి? వీళ్ళకి యాడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? యాడ్స్ ఫ్రంట్ పేజ్ యాడ్స్ ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి భజన చేసుకోవాల్సిందే. ఈ అన్న క్యాంటీన్లు ఎక్కడ ఏముంది, ఎక్కడ ఉన్నాయి? రాష్ట్రం మొత్తం మీద కొన్ని 100-200 క్యాంటీన్లు ఉన్నాయి. అందులో కూడా ఎక్కడ ఉంటారంటే ఈ రోడ్డు మీద తిరిగే వాళ్ళు, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళు, వాళ్లే ఎక్కువ తింటున్నారు. అంతకు మించి పెద్దగా జనం ఎగదోసుకుంటూ వెళ్ళిపోయి అన్నా క్యాంటీన్ వచ్చేసింది, మాకు ఇంకా అంతా మిగిలిపోయింది అని అనుకునే పరిస్థితి అయితే ఏమీ లేదు. అన్నా క్యాంటీన్లు పెట్టడం, అన్నా క్యాంటీన్ల వల్ల ప్రజలకు, పేద ప్రజలకు, నిజమైన పేద ప్రజలకు ఒరిగిందేం లేదు. అన్న క్యాంటీన్లు పెట్టాలంటే పల్లెటూర్లలో పెట్టాలి. పేదలంతా ఎక్కడుంటారు? పల్లెటూరులో ఉన్నారు. ఆ పల్లెటూరులో ఏ పల్లెటూరులో అన్న క్యాంటీన్ ఉంది చెప్పమానండి. పల్లెటూరులో కాదు, మండల హెడ్ క్వార్టర్ల వరకు వెళ్ళింది అన్న క్యాంటీన్. అలా ఏదో సిటీల్లో, కొన్ని సిటీల్లో అక్కడక్కడ పెట్టారు. ఒక్కొక్క సిటీకి 2-3 అట్లా పెట్టుకున్నారు. దానివల్ల ఇది అవ్వలేదు. అది సూపర్ 6 అంటే సూపర్ 6 గురించి ప్రజలు అడుగుతున్నారండి. మర్చిపోయా అది చెప్పడం. గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు, ఈ సూపర్ 6 ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు పెడతారు, ఎప్పుడు అమలు చేస్తారు, 6 నెలలు అయింది, 7 నెలలు అయింది, 8 నెలలు అయింది, ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతున్నారు గ్రామాల్లో ప్రజలు. సో అలా అడగకుండా ఉండడం కోసం, వాళ్ళని దారి మళ్లించడం కోసం, వాళ్ళని మభ్య పెట్టడం కోసం ఇట్లాంటి వార్తలు రాస్తూ ఉంటారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే వార్తలు ప్రజలు నమ్మడం అనేది ఎప్పుడు లేదు. నాకు మొన్నే ఒక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ లో క్యాన్సర్ హాస్పిటల్ పక్కన 100 మంది దానం చేసి తెలుసుకున్న వాళ్ళు ఇస్తారు. పోలీసు వాళ్ళు మొత్తం అసలు అక్కడ చేయొద్దు అన్నారట. ఎందుకనంటే కొంతమంది అసలు పని పాట లేకుండా వచ్చి కూర్చుని ఈ దానం, ఈ డబ్బు, ఈ అసలైన వాళ్ళకేమో అందట్లేదు, వీళ్ళు ఎగబడి వీళ్ళు లాగేసుకోవటం, అక్కడే కాలక్షేపం చేయటం, పైగా ఈ కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా వాడుకుంటున్నారట. సో అందుకని అట్లా కూడా చేస్తున్నారని చెప్పి వాళ్ళు తీసేశారు. బట్ అది కరెక్టా కాదనేది వేరే చర్చ, కానీ బట్ ఇది ఒక విషయం అనమాట. మీరేమంటారు? ఈ బిల్డప్ బాబాయిలు మిర్చికి ఊరట వచ్చేసిందంట, అన్నా క్యాంటీన్లతోటి అంతా పండగ చేసుకుంటున్నారంట. సార్, ఫస్ట్ మిర్చికి ఊరట రాలా, ఈ ఏడాది రాదు కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాదు. ఎందుకు ఆ మాట అన్నా అంటే, ఫస్ట్ సాగు తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 5,92,000 ఎకరాల్లో సాగు అయింది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సంవత్సరంలో. బట్ ఈ సంవత్సరం సాగు చూస్తే కేవలం 3,94,000 ఎకరాలు. సో అంటే అంతే, ఆల్మోస్ట్ ఎంత 2 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిపోయింది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, 20,000 మినిమం ఆ రోజుల్లో చూస్తే దాదాపుగా 21 నుంచి 27,000 రూపాయలు ధర పలికింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాసిందంటూ, గడిచిన ఏడాది, అంతకుముందు ఏడాది 20,000 ఉంది, సో ఆ ధర కావాలని చెప్పి ఉంది, ఇప్పుడు ఏం తగ్గిపోయిందని ఆయన క్లియర్గా రాశాడు. రాసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు అడిగిన రేట్ ఎంత? 11,600 ఇవ్వాలని అడిగారు అసలు ఫస్ట్. అదే తప్పు. అంత తక్కువ అడిగారు? అదే కదా, 11,600 ఇవ్వాలంటే అదే చాలా తప్పు. వాళ్ళు 11,600 ఇవ్వాలని వీళ్ళు అడిగితే వాళ్ళు ఇంకొంత తగ్గించి 10,025 రూపాయలు ఇస్తామన్నారంట. ఇంకా రైతుకి ఎక్కడ వచ్చింది చెప్పండి సార్? ఇప్పుడు 8,000 నుంచి 11,000 నార్మల్గా ఇప్పుడు అమ్ముతుంది. 8 to 11 మధ్య ఉంది, డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి. సో కానీ ఇప్పుడు వీళ్ళు 10,000 రూపాయల కంటే
మిర్చి రైతుకి ఎక్కడ ఊరట లభించినట్టు? దానికి అసలు పెద్దగా వ్యవసాయ శాఖ మంత్రితో ఈయన పర్సనల్గా మాట్లాడి ఇది చేపించాడని వాళ్ళు ఈనాడు రాశారు సార్. ఢిల్లీ వీళ్ళేమో మొన్న వ్యవసాయ శాఖ మంత్రిని కలిసామని చెప్పాడు. ఆయన ఢిల్లీ వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రిని కలవాల. ఏదైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పోయారు ఢిల్లీకి, ఏది ఫస్ట్ టైం ఇద్దరు వెళ్తాం. ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్తాం ఫస్ట్ టైం, మామూలుగా ఎప్పుడు తీసుకెళ్లరు. సో ఈసారి ఏంటంటే ఈ కార్యక్రమానికి కాబట్టి తప్పక వెళ్ళారు. సో ఇద్దరు వెళ్ళినాక మరి ఇద్దరు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారిని ఒక 5 నిమిషాలు పర్సనల్గా అపాయింట్మెంట్ అడిగి హిమాలయాలకు వెళ్తాం అడిగినప్పుడు హిమాలయాల సంగతి సరే సార్ ముందు మిర్చి సంగతి చూడండి సార్, నేను ఇంతకుముందు కారం రాసుకోమని చెప్పాను మా వాళ్ళందరికీ, ఎంపీలందరికీ, వైసీపీ వాళ్ళని అయితే ఆ కారం మా వాళ్ళకి పూసేటట్టున్నారని చెప్పాలి కదా సార్. ఆయన కూడా బలి అడిగాడు సార్. అంటే ఈ సనాతన వేషం చూసి ఇంకేంది రాజకీయాలు వదిలేసి హిమాలయాల్లోకి ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అంటే సన్యాసం ఎప్పుడు తీసుకున్నావు అని అడిగాడు. అంతే నా ఉద్దేశం. అంతే కదా ఆ ఉద్దేశం ఏంటది సార్. హిమాలయాలకు ఎందుకు వెళ్తారు? అంతకంటే తెలివైనాడు. ఈయన అడ్డం పెట్టుకుని ఈయనకి అంటే ఉండే పిచ్చి అభిమానులు ఉంటారు కదా, వాళ్ళందరినీ తను క్యాష్ చేసుకోవాలని ఆయన తాపత్రయం. అసలు అడిగారు అనుకోండి, ఆయన మీడియాకి చెప్పటం ఏంది, ఇది ఒక వార్తగా రాయటం ఏంది, వాళ్ళ పరువు వాళ్ళు తీసుకోవడానికి తప్ప. సో రెండోది ఏంటంటే అన్నా క్యాంటీన్కి సంబంధించి సార్ ఇప్పుడు 175 నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 175 నియోజకవర్గాల్లో మీరు 199 క్యాంటీన్లు పెట్టారంట. అంటే ఆల్మోస్ట్ ఒక నియోజకవర్గంలో క్యాంటీన్ లేనటువంటి పరిస్థితి. ఏదో కొన్ని చోట్ల ఏమో 2-3 టౌన్లు ఉంటాయి పెద్ద కొన్ని కాన్స్టిట్యుయెన్సీలు, లేదంటే ఓ పెద్ద టౌన్లో అయితే 2-3 చోట్ల ఉండొచ్చు ఎక్కడో. సో ఇది ఎంతమందికి ఉపయోగపడింది? అదే మీరు ఇంటింటికి రేషన్ అందిస్తే, ఇంటింటికి రేషన్ సరుకులు అందిస్తే ఇంట్లోనే పుష్టిగా వండుకొని ఏదైతే వాళ్ళు 2 పూట్ల మధ్యాహ్నం సాయంత్రం 2 పూటలు తినడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అంటున్నారు, ఈనాడు అదే రాసింది సార్. ఇడ్లీ ఎత్తున్నారంటే చట్నీ ఇవ్వట్లేదంట. నిజమా? మరి వాళ్ళు ఆహా అన్నా క్యాంటీన్ పెట్టారు. ఇదేమో ఆహా అన్నా అన్నా క్యాంటీన్ అని హెడ్డింగ్ పెట్టారు. దాని లోపలికి వెళ్ళినాక అసలు పేద ధనిక తేడా లేదంట. ఏది ధనికులు కూడా వచ్చి తినేస్తానంట 5 రూపాయలకి అన్నా. అంత కక్కుర్తి ఏంటి అసలు వాళ్ళు రాయటానికి? అంటే పేద ధనిక తేడా లేదు. ఈ రిపోర్ట్ తిన్నాడే లేదు చూడాలి. అందుకే సార్ పేద ధనిక తేడా లేదు, అందరూ వచ్చి తినేస్తున్నారంట. ఈ లోపాలు సరిదిద్దితే మరింత మేలని రాసి ఉదయం అల్పాహారంలో ఇడ్లీతో పాటు చట్నీ ఇవ్వటంలా. ఇడ్లీతో పాటు చట్నీ ఇదే ఆహా అన్నా క్యాంటీన్ లో ఇడ్లీతో పాటు చట్నీ ఇవ్వటంలా. 250 గ్రాముల అన్నమే పెడతా అంటే అది సరిపోవట్లేదంట. ఏదో మళ్ళీ 5 రూపాయలు మళ్ళీ చెల్లించి తీసుకుంటున్నారంట. అంటే అన్నం కూడా సరిపోయినంత పెట్టట్లేదు. ఇప్పుడు అన్నం కూడా సరిపోయినంత పెట్టలేదు. ఇప్పుడు మనం సరే భోజనం అంటే ఏంది, సంతృప్తిగా తినాలి. మళ్ళీ టోకెన్లు తీసుకొని తినేది ఏముంది? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ పేరు మీద మిగతా సూపర్ సిక్స్ ఎవరు అడగట్లేదు అన్నట్టుగా కదా. మధ్య మత్తులో క్యాంటీన్లకు వస్తున్నారు. సో ఆ రకంగా సదుపాయం కూడా క్రియేట్ ఏంటంటే అది ఎవరికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు డైరెక్ట్ గా. అంటే మద్యం తాగే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఖాళీగా రాశారు. ఇడ్లీలో చట్నీ ఇవ్వటం లేదు. చట్నీ లేకుండా ఇడ్లీ ఎట్లా తింటారు సార్? మేము 4 రకాల చట్నీలు అడగరు కదా ఎవరు, ఒకటే కదా అడిగేది. కానీ హెడ్డింగ్ చూడండి, ఆహా అన్నా క్యాంటీన్. ఆహా అసలు ఆహాలో 5 రూపాయలకి అన్నం పెట్టేస్తున్నారని చెప్పి దాంట్లో చట్నీ ఇవ్వట్లేదని రాయక రాశారు. అట్లా అయిపోయింది చివరికి. రైట్. ఇక రోడ్ల ప్రైవేటైజేషన్, రోడ్ల మీద ఇక పెట్టేస్తారట కదండి, పీపీపీ విధానంలో తీసుకొస్తున్నారట. దాని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడితే మనం మార్గదర్శి ఇష్యూలోకి వెళదాం. గోపి గారు, అది దాదాపుగా 250 రోడ్లు ఎంపిక చేశారండి రాష్ట్ర రహదారులు. నేషనల్ హైవేస్ మీద ఎలాగో టోల్ గేట్లు ఉంటాయి, కానీ రాష్ట్ర రహదారుల మీద 250 రోడ్లు ఎప్పుడు చేశారు. ఆ రోడ్లన్నిటి మీద కూడా టోల్ గేట్లు పెట్టబోతున్నారని, ఆ రోడ్ల నిర్వహణ పీపీపీలో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో కానీ, అంటే రోడ్డు మీద పేపర్ చూసినట్లు వేశారు. మీరు ఇందాక చదివాను కూడా, ఈనాడులో చాలా స్పష్టంగా వేశారు. 1300 కిలోమీటర్లు పీపీపీ మోడల్లో అప్పచెప్పబోతున్నారు అని చెప్పి. 1307 కిలోమీటర్లు అది. కాబట్టి ఇక మీరేమీ సందేహించక్కర్లేదు, దాంట్లో గెజిట్ వచ్చింది కదా. ఇంట్లో నుంచి బయటకు వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే, ఏ రూపంలో అయినా. బండి వేసుకొని వస్తే బండికి కట్టాల్సిందే, కారు వేసుకొని వస్తే కారు కట్టాల్సిందే. ఇది మాత్రం ప్రజలు దాన్ని అంగీకరించరు అని నా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లను ప్రైవేటైజ్ చేసేసి పన్ను టోల్ గేట్లు వసూలు చేస్తే ప్రజలు అంగీకరించరు, దాని మీద తిరుగుబాటు వస్తుంది అనేది నా అభిప్రాయం. గోపి గారు, ఇప్పుడు మామూలుగా అయితే జాతీయ రహదారులకు మాత్రమే టోల్ గేట్ అనేది, టోల్ ట్యాక్స్ అనేది ఉండేది. అంటే మనం 2 వీలర్కి ఉండవు, నార్మల్గా ఏదైనా 4 వీలర్ కంటే వెళ్ళాలంటే.
ఇప్పుడు ఈ రోడ్లు ఇప్పుడు నార్మల్ జిల్లా రోడ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు వచ్చాడు, రేపొద్దున గ్రామాల రోడ్లకు వస్తాడు. దాని తర్వాత మన ఇంటి పక్కన ఆనుకొని సిమెంట్ రోడ్డు ఉంటే దాని మీద మనం అడుగు పెట్టాలన్నా నెలకి ఇంతని కట్టాల్సిందే. అంటే ఇదే కదా సంపద సృష్టిలో భాగం సార్. ఎందుకు రాడు సార్? రాడని మీరు అంటున్నారు, ఎందుకు రారు? ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు, తమ్ముళ్ళు మీకు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బంది ఉందా, నేను వచ్చే మొత్తం తగ్గించేస్తా. ఇప్పుడు వచ్చినా తగ్గించారా పెంచారు సార్? రేట్లన్నీ పెంచారు. 30 రూపాయలు ఇందాక చూపించారు కదా రేట్లు. తెలంగాణ కంటే ఆంధ్రాలో మధ్య రేట్లు ఎక్కువ. ఇప్పుడు కాదు సార్, మొన్న ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు వీళ్ళు పెంచినా ఇంకా ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ పెంచినా ఇక్కడ 15 to 20% పెరిగింది. సేమ్ అక్కడ అదే పెంచారు. పెంచక ముందు కూడా అక్కడ ఎక్కువ రేట్లు ఉంది. సపోజ్ ఇక్కడ నిన్న విజయ్ కేసరి అన్న ఆయన భలే ఇంట్రెస్టింగ్ వీడియో చేశాడు. ఏమంటే సినిమా టికెట్ల రేట్లు పెంచాలని గొడవ చేశారు, మద్యం రేట్లు పెంచుతున్నారు, కానీ మిర్చి రైతు దగ్గరికి వచ్చేసరికి అమ్మో ఎక్కడ పెంచాలని ఆలోచన చేస్తున్నారు. ఇదేమి వాళ్ళకి మరి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లెక్కేరా అని చాలా పవన్ కళ్యాణ్ని వీళ్ళందరినీ ఉద్దేశించి చేశాడు. అదే కదా సార్. కాదు ఇప్పుడు అసలు ఎంత దారుణం సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పింది తగ్గిస్తామన్నారు, విద్యుత్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచమన్నాడు, కానీ రాగానే ఎంత విద్యుత్ బిల్లులు పెంచి ఇప్పుడు అసలు ఏం పెంచలేదన్నట్టుగా మళ్ళీ వాళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. అట్లా రిజిస్ట్రేషన్ ఛార్జీలు మేము వస్తే అసలు ఒక్కటి కూడా పెంచమన్నాడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏది చేయడు. సో అంటారు రివర్స్ లో చేస్తాడు అంటారు కదా. రైట్. ఇక 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. సెక్కి ఒప్పందం సక్రమే అన్న ఏపీఆర్సీ, అంటే జగన్ మీద ఎంత బురద వేశారంటానికి ఇది ఉదాహరణ. అలాగే మార్గదర్శి మోసాలకి చంద్రబాబు ప్రభుత్వం గట్టి మద్దతుదారుగా మిగిలిందా అన్న దాని మీద వెళదాం. ముందుగా ప్రతాప్ రెడ్డి గారు కడప, చెప్పండి ఈ అంశాల్లో దేని గురించైనా మీరు మాట్లాడవచ్చు, సంక్షిప్తంగా మీ వ్యాఖ్య చెప్పండి. ఇప్పుడు రోడ్ల గురించి మాట్లాడితే ఏమండి రోడ్లు పనులు వేస్తాను కదా. అవును. ఇప్పుడు ఆ రోడ్లు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవేలో టోల్ గేట్లు పెట్టి అది అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు రోడ్డు రవాణా శాఖ అని ఒక సపరేట్ గా మంత్రిత్వ శాఖను పెట్టి దాంట్లో బడ్జెట్ పెట్టి రోడ్లను అభివృద్ధి చేయడం బాగుంటుంది సార్. ఈ విధంగా ప్రజల మీద పన్నులు వేయడం, ఈ విధంగా టోల్ గేట్ పెట్టి ప్రజల మీద ఈ విధంగా డబ్బులు వసూలు చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, కానీ గవర్నమెంట్ కు వచ్చే లాభం ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను సార్. రైట్. ఈ రోడ్ ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు చెబుతున్నారు కదా, బయటకు అడుగు పెడితే మనం టోల్ గేట్ పెట్టడానికి కట్టడానికి సిద్ధంగా ఉండాలనేది. రైట్. నరేష్ గారు రాజమండ్రి నుంచి. నరేష్ గారు నమస్కారం, మాట్లాడండి. అన్నా క్యాంటీన్ మాట్లాడండి. అన్నా క్యాంటీన్ వాళ్ళకి లాభం అండి, ఎవరికి పేదవాడికి ఏటి కాదండి. ఎవరికి లాభం? తెలుగుదేశం వాళ్ళకి. ఎందుకు? కాంట్రాక్ట్. ఇప్పుడు మాది రాజమండ్రి అండి, డైలీ ఎక్కడ పెడతారు అన్నం పెడతారండి. ఎవరు దానం చేసేవాళ్ళు ఉంటారా? 50 ప్యాకెట్లు 100 ప్యాకెట్లు తెచ్చి పంటుంటారు రాజమండ్రిలో. అవునవును. ఓకే. రాజమండ్రిలో పేదోడికి ఎవరు పెట్టక్కర్లేదు, బయట సాగుతారులు మారువడీసు వాళ్ళే పంచుతారు ఎక్కువ. ఓకే. అన్న క్యాంటీన్లు, మరి క్యాంటీన్లు అది ఇందాక మళ్ళీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చూపించాడు, చట్నీ లేకుండా టిఫిన్ చేస్తున్నారు మరి అక్కడ జనం. సార్ మేమైతే అలా ఈనాడు రాసిందే చెప్పా. ఎందుకంటే ఏదైనా మీ పోటీ వాళ్ళని అందుకే మెచ్చుకుంటారు, రెడీమేడ్గా మంచి ఇంట్రెస్టింగ్ విషయాలతో ముందుకు వస్తుంటారు. ఓకే. రైట్. ఇక నరేష్ కంప్లీట్ చేశారా? రైట్. ఇక ఏమంటారు? 4 సార్లు అయితే భోజనం దొరకలేదండి అక్కడ. రైట్. భోజనం దొరకట్లేదా? ఓకే. రైట్. ధన్యవాదాలు. ఇక మార్గదర్శి మోసాలుకి మరి మద్దతు ఇస్తున్నట్ల చిట్ ఫండ్ సంబంధించి జరుగుతున్న తప్పులు అటన్నిటి మీద గత ప్రభుత్వంలో సిఐడి విచారణ చేసి కేసులు పెడితే ఇప్పుడు అవేమీ తప్పు అని చెప్తున్నారంటే అసలు ఏమైనట్లు? మరి 800 కోట్లు బ్లాక్ మనీ కూడా సర్క్యులేట్ అయిందని కూడా ఆ రోజుల్లో సిఐడి వాళ్ళకి కనిపెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే చిట్స్ నమోదు చేయడంలో కానీ, అట్లాగే రిజిస్టర్ చేయడంలో కానీ, బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయడంలో, వీటన్నిటిలో కూడా తప్పులు జరిగాయని ఆ రోజు ఆధార సహితంగా వాళ్ళు కేసులు పెట్టారని అన్నారు. ఇప్పుడు మేము పొరపాటు చేశామని సిఐడితో చెప్పిస్తున్నాం అంటే ఇది వ్యవస్థలని పూర్తిగా దెబ్బతీసినట్లా కాదా? మరి ఏమిటి? ముందుగా రామకృష్ణ గారు. అట్లాగే సాక్షి ప్రేక్షకులకి ముందుగా ఒక్క చిన్న మాట సార్, ఇందాక మిర్చి రైతుల గురించి మాట్లాడారు. మిర్చి రైతుల గురించి నిన్న రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడటం చూసినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతం జరగబోతోంది, విపరీతమైన మేళ్లు జరగబోతా ఉన్నాయని అన్న తీరుగా మాట్లాడుతూనే
మంత్రితో మాట్లాడారంట. మంత్రి మిగతా కేబినెట్ మంత్రులందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటారంట. ఇప్పుడేమో యార్డుకేమో ఇక్కడ మిర్చి అంతా వచ్చి యార్డులో చేరి ఉంది సార్. రైతుల అమ్మకాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు పరిష్కరించాల్సింది మంత్రులతో కూర్చొని మిగతా మంత్రులు ఒక ఆమోదం తీసుకొని దాని తర్వాత దాని ధరకి కావాల్సిన విషయం చేస్తామన్నప్పుడు ఇవన్నీ తేలేలోపు ఇక్కడ మిర్చి రైతులు అమ్మేసుకొని ఉంటారు సార్ పరిస్థితి. సో ఆల్రెడీ అమ్మేసుకుంటున్నారు. సో దీనిని కూడా మేము అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రితో మాట్లాడి మేము మేలు చేశాం రైతులకని ఒక మీరు చెప్తున్నట్టుగా ఒక కలరింగ్ ఇచ్చే ఒక ప్రయత్నం చేశారు తప్ప వాస్తవంగా రైతులకైతే మేలు కలరింగ్ ఇచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈనాడు లాంటి పేపర్లు అఫ్కోర్స్ తెలుగుదేశం మీడియా అయినప్పటికి కూడా ఇంత హెడ్డింగ్ పెట్టి మిర్చి రైతులకు ఊరటాన్ని హెడ్డింగ్ పెట్టి అంత పెద్ద హెడ్డింగ్ పెట్టడం ధర్మమేనంటారా? 100%. ఇప్పుడు ఏదైనా కానీ వార్తాపత్రికలు కానీ జర్నలిజం కానీ ఎక్కడైనా అధికార పక్షాన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే తీరుగా ఉంటాయి సార్. రోజు కూడా ప్రభుత్వాన్ని బాకా ఊది వాస్తవ పరిస్థితుల్లో రైతు నష్టపోతా ఉంటే దాన్ని కూడా మనం మాట్లాడలేని పరిస్థితుల్లో ఇవాళ వార్తాపత్రికలు న్యూస్ ఏజెన్సీస్ తయారైన తర్వాత ఇక ప్రజల పక్షాన్ని పోరాడవలసింది ఎవరు అనేది ఇవాళ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. నిన్న మంత్రి మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా సమాధానం చెప్పలేదు ఆయన. మేము ప్రయత్నం చేస్తామని మాట్లాడుతున్న తరుణంలో ఇక్కడ ఓరట జరిగిపోయింది అని ఒక వార్తాపత్రిక బ్యాన్ రైట్ అని చెప్తా ఉంది. అంటే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం తప్ప రైతు మేలు ముఖ్యం కాదు ఈ వార్తాపత్రికలకి అనేది మనకి ఇక్కడ అర్థం అవుతా ఉన్న అంశం. అంతే కదా మరి. కాదు డబ్బులు ఊరికే రావు కదా రామకృష్ణ గారు. ఇప్పుడు మరి అవన్నీ చేస్తేనే కదా ఇప్పుడు మార్గదర్శిలో కేసులు జప్తు చేసిన డబ్బు అంతా వెనక్కి ఇచ్చేయటం ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది కదా. దాంట్లో నుంచి ఇక్కడ ఇన్ఫరెన్స్ తీసుకుంటే డెఫినెట్ గా అదే సార్. ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి. మనకు కావాల్సిన ప్రభుత్వం అక్కడ ఉంటే మనకేమన్నా ఇబ్బందులు జరిగినప్పుడు కాపాడేదానికి పనికొస్తుంది అనే దానికోసం ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. మొన్న రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక మీటింగ్ లో ఒక అద్భుతమైన స్పీచ్ చెప్పడం సరే. ఈ దేశంలో న్యాయం అందరికీ సమానంగా జరుగుతా ఉందా అంటే ఆయన ఈక్వల్ గా ఇద్దరు జర్నలిస్టులను తీసుకోవడం జరిగింది. ఒక ఆయన అర్ణబ్ గోస్వామి పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రభుత్వాలతో అత్యంత పరిచయం ఉన్నా సరే అతనికి ఏది బెయిల్ దొరకడం అనేది ఒక సంతోషకరమైన అంటే రాజ్దీప్ సర్దేశాయ్ భాష బీయింగ్ ఏ జర్నలిస్ట్ అతనికి బెయిల్ దొరకడం సంతోషమే. అండ్ అట్ ది సేమ్ టైం ఇటువైపు సిద్దికి కప్పన్ కి బెయిల్ దొరకకుండా 3 సంవత్సరాల పాటు జైల్లో ఉంచడం అంటే ఇద్దరు జర్నలిస్టులే కానీ పేరు ప్రఖ్యాతలు కులం మతం ధనం ఇవన్నీ ఎవరికుంటే వారికి జరుగుతున్న న్యాయం ఒక తీరుగా ఉంది. అలా కాకుండా సామాన్యుడికి జరుగుతున్న న్యాయం ఒక తీరుగా ఉంది అన్నప్పుడు ఇన్ఫరెన్స్ తీసుకుంటే ఇవాళ మార్గదర్శి విషయంలో వీళ్ళు కేసు తీసుకొని దాన్ని విచారణ జరిపించి ఏం జరిగింది ఎట్లా జరగాలి ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా మాట్లాడుతా ఉన్నారు. తప్పా రైటా చెప్పండి, నేను అతనికి శిక్ష అడగట్లేదు. ఈ రకంగా ఈ దేశంలో చెయ్యొచ్చా చేయకూడదా? రామోజీరావు గారు చేసింది తప్పైతే మిగతా ఎవరు చేయడానికి వీల్లేదు. రామోజీరావు గారు చేసింది ఒప్పు అయితే దేశంలో అందరికీ పర్మిషన్ ఇవ్వండి ఈ రకంగా చేసుకునేదానికి అని ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఈ దేశం ఆ క్వశ్చన్ కి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఏ రకంగా అతన్ని ఇన్ ద సెన్స్ ఇవాళ వాళ్ళ వారసత్వాన్ని కానీ ఆ యాజమాన్యాన్ని కానీ ఆ ఇన్స్టిట్యూషన్ కానీ కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి అన్నప్పుడు ఈ దేశంలో అందరికీ సమాన న్యాయం దొరికే అవకాశం ఉందా అనే క్వశ్చన్ ఉత్పన్నమైనప్పుడు ఇది చాలా పెను ప్రమాదానికి దారితీసే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా సార్, ఈ దేశం ఇవాళ 2గా విభజించబడి ఉంది. ఒకటి ధనికుల దేశం, 2 పేదల దేశం అని. ఇవాళ పేదలకు న్యాయం జరుగుతున్న తీరు, ధనికులకు న్యాయం జరుగుతున్న తీరు ఇవన్నీ బేరేజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని కాపాడేదానికి ఈ దేశంలో ఇవాళ జరుగుతా ఉంది అనేది స్పష్టంగా అర్థం అవుతా ఉంది కదా కొమ్మినేని గారు. ఈ జరుగుతున్న తీరుతెన్నులు మన అనుకున్న వాడికి విచారణలు ఉండవు. కాకపోతే మీరేం అనుకోవద్దు కానీ మిమ్మల్ని నేను దీని మీద ఆన్సర్ చెప్పమనో లేకపోతే మళ్ళీ మీ వాదన చెప్పమని అడగట్లేదు కానీ బట్ ఇక్కడ తెలంగాణలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీరు చెప్పిన కేసులో వాళ్ళకి అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు అందరినీ మేనేజ్ చేయగలుగుతున్నారు. ఒక్క రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారిని తప్ప అందరినీ మేనేజ్ చేస్తున్నారు అన్నది పచ్చి నిజం. కాకపోతే ఇక అది మీకు సంబంధించిన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఉద్దేశం కాదు. బట్ మీ ఆంతరంగికం అర్థమైంది కాబట్టి మీ అంతర్గతంగా మీలో ఉన్న మదన మీరు ఏ రకంగా మదన పడుతున్నారన్నది అర్థమైంది. గోపి గారు చెప్పండి, ఇక్కడ 2 ఇష్యూస్. ఒకటేమో డిపాజిట్లది, అది వేరే కేసు. అది డిపాజిట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఈ రెండోది ఏంటి, చిట్ ఫండ్స్ నిర్వహణలో అనేక కంపెనీలు తప్పులు చేస్తున్నాయి, మోసాలు చేస్తున్నాయి.
దాని రూపంలో కూడా డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. చేయకూడదు, బ్యాంక్ అకౌంట్లో పెట్టాల్సిన వాళ్ళు తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఇతర అవసరాలు మళ్ళిస్తున్నారు అనేటువంటిది కేసు. దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. ఇది మరి మోసాలకు మద్దతు ఇచ్చినట్లేనా అన్నది నా ప్రశ్న. కొమ్మినేని గారు, మార్గదర్శి చిట్ ఫండ్స్ మొదటి నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నట్టుగా మోసపూరితంగానే చేస్తుంది. అక్రమంగా డిపాజిట్లు కలెక్ట్ చేసింది. డిపాజిట్లు ఇది ఎక్కడైతే చేయకూడదో ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు తీసుకోకూడదు, కానీ మార్గదర్శి తీసుకుంది. అది ప్రధానమైన ఆరోపణ. ఇక రెండోది, చిట్ ఫండ్ నిర్వహణలో కూడా వాళ్ళ ఇష్టారాజ్యం. ఒక్కసారి చిట్టు కట్టడానికి వెళ్లితే ఇరుక్కుపోయినట్టే. ఇక వాడు తిరిగి పాడుకోవడానికి కానీ ఎప్పుడు పాడుకుంటాడు, పాడుకున్న తర్వాత వెంటనే డబ్బులు ఇస్తారా ఇవ్వరా, అవన్నీ కూడా చాలా క్లిష్టమైన వ్యవహారాలు. ఈ క్రమంలోనే ఒక్కొక్కటి చిట్టు పాడితే 2 నెలలు 3 నెలలు టైం పట్టుద్ది ఆ డబ్బులు ఇవ్వడానికి. కొంతమందికి అయితే ఆ డబ్బులు ఇవ్వరు. అలా చాలా చిట్ ఫండ్ కంపెనీలు పనిచేస్తున్నాయి. అందులో మార్గదర్శి అగ్రస్థానంలో ఉంటుంది. సో మార్గదర్శి చేసే ఈ అక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వం వెన్నుకాస్తుంది. రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా మొట్టమొదటిసారి మార్గదర్శి అక్రమాలను బయటపెట్టించాడు. ఆ తర్వాత దాన్ని జగన్ కంటిన్యూ చేశారు. అయితే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు రామోజీరావు పెంపుడు కొడుకులాగా ఉంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ అక్కడ రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ మార్గదర్శికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. ఖచ్చితంగా చట్టాన్ని మార్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మార్గదర్శికి లాభం చేకూరే ప్రయత్నాలే చేస్తారు. మార్గదర్శిని కాపాడే ప్రయత్నాలే చేస్తారు. అంతేగాని మార్గదర్శి మీద ఏగవాళ్ళనివ్వరు. దానికోసం సిఐడీలను తప్పు పట్టవచ్చు, లేకపోతే పోలీసు వ్యవస్థను తప్పు పట్టవచ్చు, మొత్తం రాజ్యాంగ వ్యవస్థనే తప్పు పట్టవచ్చు మార్గదర్శి గొప్పదే అని చెప్పుకోవడానికి. అది ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రైట్. బాబు ప్రకాశం జిల్లా నుంచి. బాబు గారు నమస్కారం, మాట్లాడండి. మీతో సహా అందరికీ నమస్కారం అండి. అందరికీ ఇదే మార్గదర్శి విధానంతో సహారా ఇండియా అధినేత సుబ్రత రాయ్ గారు ఇలాగే డబ్బులు వసూలు చేస్తే ఆయన దోషిగా తేల్చి జైలు శిక్ష కూడా వేశారండి. కానీ సుజనా చౌదరి గారి పేరు మీద అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారు చిదంబరం గారితో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ తో మంత్రాలు, ఆనాటి అధికార కాంగ్రెస్ పార్టీతో మంత్రాలు జరిపి ఆర్థిక మంత్రితో ఏం మాయ చేశారో తెలియదు, కానీ ఆ కేసు నుంచి మన మార్గదర్శి చిట్ అధినేత రామోజీ గారు తప్పించుకోవడానికి అవకాశం జరిగిందండి. ఎలా అంటే, ఈ డబ్బులు మేము తిరిగి ఇచ్చేస్తాం, మేము అమాయకులం తెలియక చేశామని చెప్పేసి చిన్న క్లాజ్ కోర్టులో పెట్టి వీళ్ళకి ఇప్పుడు డబ్బులు తిరిగిపోతే వేల మంది నష్టపోతారని చెప్పేసి ఆ మాట అక్కడ ఉపయోగించి కోర్టుని తప్పించుకున్నారు సార్. ఇది ఎలా సాధ్యమో న్యాయ నిపుణులు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఆ తర్వాత ఇంకొక విషయం అడిగారు సార్, మీరు అన్నా క్యాంటీన్లు అని. అన్నా క్యాంటీన్లు ఎవరికి లాభం అంటే, మీరు 5 రూపాయలకి ఇడ్లీ పెడుతున్నారండి, అదే ఇడ్లీ అన్నా క్యాంటీన్ వ్యవస్థాపకులకి అంటే సరఫరా చేసే వాళ్ళకి 25 రూపాయలు చెల్లిస్తున్నారు సార్. మామూలుగా అంత పెద్ద ఆర్డర్ ఇచ్చిన 15 రూపాయలకి ఇడ్లీలు ఇస్తారు సార్. కానీ ఆ 10 రూపాయలు ఎవరికి వెళ్తున్నాయంటే పార్టీలో పెద్దకి వెళ్తున్నారు సార్. తర్వాత చంద్రబాబు నాయుడు దీనికి డైరెక్ట్ లాభం ఉందండి. ఎలా అంటే, ఈ అన్నా క్యాంటీన్లు ఎక్కడైతే నిర్వహిస్తారో వాడు ముడి సరుకు మొత్తం అంటే రవ్వ దగ్గర నుంచి మిరపండి దగ్గర నుంచి నూనె దాకా ప్రతి వస్తువు కూడాను వాళ్ళు హెరిటేజ్ లో కొనాలి. నిజమా మీరు చెప్పేది? మరి కావాలని ఆరోపణ చేయమాకండి. హెరిటేజ్ నుంచి తీసుకుంటారు. నన్ను మీరు నా దగ్గర ఎదురుస్తా ఉన్నారు, ప్రతి వస్తువు ముడి సరుకు హెరిటేజ్ లో కొనాలండి. అది వాడు ఏ వస్తువు ఇచ్చినా సరే, అంటే పుచ్చిపోయి ఇచ్చినా సరే, మంచి ఇచ్చినా సరే, చెడ్డ ఇచ్చినా తీసుకొచ్చి వాడుకోవాలి. ప్రత్యక్షంగా జనానికి లాభం చూపిస్తారని పరోక్షంగా మొత్తం లబ్ధిదారులు మన నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు. భలే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. మాకెవరికి ఆలోచన రాలేదు. వచ్చింది ఆలోచన, నాకు అసలు ఐడియా రాలా. అన్ని హెరిటేజ్ నుంచి సప్లై చేయాలని ఇచ్చారు. హెరిటేజ్ ఇచ్చారు కదా. సో ఆ రకంగా గిట్టుబాటు అవుతుంది అంటారు అట్లయితే హెరిటేజ్ కి బాగా పూర్తిగా. ఆ తర్వాత ఈ టీటీవీ సంబంధించారండి, ఇది రోడ్లు వేయడం కానీ, ఇది నిర్మాణాలు కానీ, ఇది పార్టీకి
ఈ రోజు దాకా బ్యాక్ బోన్ గా నిలబడి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ ఇచ్చినట్టండి. ఉపాధి హామీ ఇచ్చినట్టేనా? జనం అయ్యే కావాలన్నారు, సూపర్ 6 అక్కర్లేదులే, మీరు ఇష్టం తినండి అన్నట్టుగా ఉంది. రైట్, చెప్పండి రెడ్డి గారు, చెప్పండి. మార్గదర్శి మోసాలు చంద్రబాబు గారి ప్రభుత్వం మత్తిస్తోందా? నిన్న సుధాకర్ బాబు గారు కూడా గట్టిగానే మాట్లాడే ఆ ఇష్యూ మీద. ఇట్లయితే వ్యవస్థలు ఏమైపోవాలని కూడా ప్రశ్నిస్తున్నారు. మద్దతు ఇవ్వటం కాదు సార్, హైకోర్టుకి వెళ్ళింది సిఐడి. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో రామోజీరావు గారి కుటుంబాన్ని కాపాడటం కోసం 3 లక్షల మంది చందాదారులు ఎటుపోయినా పర్లేదు, 11,000 కోట్ల రూపాయలు ఉన్నాయి సార్ ఈరోజు మార్గదర్శి చిట్ ఫండ్స్ దగ్గర. ఓన్లీ చిట్స్ 11,206 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. సో ఈ 11,206 కోట్ల రూపాయలు డబ్బులను కాపాడాలి, రామోజీరావు కుటుంబాన్ని కాపాడాలి. కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం అయిపోయింది. సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అలా చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అయిపోయి అసలు మార్గదర్శి అంత గొప్పది లేదండి, అవసరమైతే న్యాయమూర్తులు గారు మీరు కూడా చిట్టీలు కట్టండి అని చెప్పేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే మీరు కూడా చిట్టీలు కట్టేసండి, అంత గొప్ప లేదు అసలు. ఈ సంస్థ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎవరు బతకలేరు, పక్కన 2-4-5 రాష్ట్రాలు దీని మీదే బతికేస్తున్నాయి అసలు, లేదంటే లేదన్న గొప్పగా సిఐడి వాదెత్తుంటే నిజంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టింది సిఐడి. ఆ రోజు శైలజా కిరణ్కి బెయిల్కి సంబంధించిన వాదనలో లేదండి ఈ సంస్థ అంతా అక్రమాలు చేసిందని చెప్పి వాదించింది సిఐడి. 1,150 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది సిఐడి. కానీ ఈరోజు అసలు మార్గదర్శి ఏమీ తప్పలేదని చెప్తుంది. ఇది శారదా చిట్ ఫండ్స్, సహారా అనేది చాలా చిన్న స్కాములు సార్. దీంతో పోలిస్తే మార్గదర్శిలో ఈరోజు 3 లక్షల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. ఎందుకంటే ఒకటి మార్గదర్శి ఫైనాన్స్ బిడ్ పేరు మీద, ఫ్యూచర్ ఏమంటారు సబ్స్క్రిప్షన్ పేరు మీద రసీదులతోటి డిపాజిట్లు వసూలు చేస్తున్నారా లేదా సార్? ఇప్పుడు చిట్ ఫండ్స్ నిర్వహించే వాళ్ళు ఏ వ్యాపారాలు చేయకూడదు, ఇది మేజర్ ఫస్ట్ పాయింట్. కానీ నువ్వు పచ్చళ్ళు, టీవీలు, పేపర్లు, నీకు అనేక వ్యాపారాలు, నీకు 24 వ్యాపారాలు ఉన్నాయి. రెండోది 40 సంస్థలకు నువ్వు డబ్బులు మళ్లించావు అనేది సిఐడి జీవో కూడా ఒకటి రిలీజ్ చేసింది ఆ రోజు. దాంట్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కి ఇన్వెస్ట్మెంట్స్ ఈ మార్గదర్శిలో వచ్చే డబ్బులు అంట, వ్యాన్ టెక్నాలజీస్, బంధన్ మ్యూచువల్ ఫండ్స్, సెంచరీ టెక్స్టైల్స్, ఇట్లా ఈ మార్గదర్శిలో తీసుకొని వచ్చినటువంటి డబ్బులు ఎవరైతే చందాదారులు కట్టేటటువంటి డబ్బుల్ని వేరు సంస్థలకు మళ్లించారు అనేది క్లియర్గా అభియోగాలు ఉన్నాయి. దానికి సంబంధించి చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి ఏదైతే సోదాలు జరిగినాయి అంతకుముందు సార్, మేము ఒక మార్గదర్శే కాదండి, దీంట్లో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2022 అక్టోబర్ 1వ తారీఖు, అక్టోబర్ 31వ తారీఖు 2022 నవంబర్లో అనేక చిట్ ఫండ్ సంస్థలకి ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఇది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కింద వస్తుంది అన్ని. సో వాళ్ళు ఆల్రెడీ తనిఖీలకు వెళ్తే కొన్ని అయితే అసలు రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్నారు భీమవరం అట్లా చోట. అట్లా నాకు ఈ అనుభవం ఒకటి గుర్తుకొచ్చింది. తిరుపతిరావు గారని మన బీజేపీ నాయకుడు ఉంటాడు, వాళ్ళ అబ్బాయి చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నాడంట. నన్ను కలిశాడు అనుకోకుండా. ఏమిటి అప్పటికే మార్గదర్శి గొడవలు నడుస్తున్నాయి, తనిఖీలు చేస్తుంటే వాళ్ళు గొడవ చేస్తున్నారేంటి మార్గదర్శి వాళ్ళు అంటే, ఏమో సార్ మాకు దగ్గరికి వచ్చారు, తనిఖీలు చేసుకోమన్నాం, చూసుకున్నారు, వెళ్ళిపోయారు, అంత బాగానే ఉందని వెళ్ళిపోయారు. మరి అదే పరిస్థితి మార్గదర్శి వాళ్ళు ఎందుకు గొడవ చేశారు అనేది నాకు అర్థం కాల సార్. ఇప్పుడు రైట్ రాయల్గా వ్యాపారం చేసేవాడికి ఎవరు వచ్చినా ఏమొచ్చినా మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, ఓపెన్గా మీకేం కావాలి తీసుకోండి అని చెప్పి ఎంక్వైరీ చేసుకోండి, మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలా అన్నీ ఇస్తాం అంటారు. ఇది రైట్ రాయల్గా చేసేవాళ్ళు. అయితే అక్రమ మార్గాల్లో చేసేవాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నా కూడా, ఏదో వాళ్ళు మోసాలు చేసినా కూడా ఏమీ చేయలేదని చెప్పి ఇప్పుడు చెప్పించే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు రెండోది గమనించాల్సిన అంశం ఏంటంటే, మార్గదర్శి ఫైనాన్స్కి సంబంధించిన దాంట్లో స్వయంగా ఆర్బీఐ చెప్పింది 45C దానికి సంబంధించి స్వయంగా ఆర్బీఐ చెప్పింది ఏది అన్ని నిబంధనలు ఉల్లంఘించారని. దానికి రామోజీరావు గారి కొడుకు ఏమని వాదించాడు, మా తండ్రి తప్పు చేస్తే నాకేం సంబంధం అన్నాడు. రేపొద్దున కూడా మా తండ్రి ఇప్పుడు పెట్టినటువంటి మార్గదర్శి చిట్స్ రేపొద్దున మేము బిచానా అయితే నాకేం సంబంధం అంటాడు. రేపొద్దున 11,000 కోట్ల డబ్బులు ఉన్నాయి సార్, చిన్న విషయం కాదు. బిచానా ఎత్తివేయడం ఎందుకు కానీ 11,000 కోట్లు కానీ చట్ట ప్రకారం జరగాలి కదా. అది సార్ చట్ట ప్రకారం ఇప్పుడు వాళ్ళు ఎవరు చిట్టీలు కట్టినా వారం రోజులు చిట్టి డ్రా చేసుకున్నాక వారం రోజులు ఇవ్వాలి సార్. వారం రోజులు ఇవ్వట్లేదు, ఇవ్వకుండా అనేక రకాలుగా చేస్తున్నారు. వాళ్ళు ఈనాడులో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. ఇప్పుడు మొన్న సాయి సాధన చిట్ ఫండ్స్ అని నర్సరావుపేటలో దుకాణం ఎత్తేసింది 200 కోట్ల రూపాయలు, 200 కోట్లు. అయితే ఇప్పుడు ఆ నర్సరావుపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే వెళ్ళి నిన్న హోంమంత్రి అనిత గారిని వాళ్ళ బాధితులందరినీ తీసుకొని వెళ్ళి కలిస్తే, సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం హోంమంత్రి అనిత. అట్లానే మార్గదర్శి బాధితుల సంఘం ఒకటి విజయవాడలో రిజిస్టర్ అయ్యింది సార్. రిజిస్టర్ అయింది. శ్రీనివాస్ అని ఎవరు అడ్వకేట్ ఎవరో ఆయన మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాడు బాధితులందరూ రమ్మని. మరి వీళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తారు అనిత గారు చెప్పాలి. కేసులు కూడా ఎత్తేస్తున్నారు. అదే వీళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తారు? న్యాయం చేయకపోగా మీరు అసలు చాలా సచ్చీల సంస్థ ఆ చిట్ ఫండ్స్ మార్గదర్శి అనేది మీ ప్రభుత్వమే వాదిస్తుంది. సిఐడి 2 చూడండి సార్, మోసకారి ఆస్తుల
మోసకారి సంస్థల ఆస్తులు జప్తు. ఇది కూడా ఈనాడులో ఈరోజు ఏది ఆకర్షణీయ పథకాల పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి కాలపరిమితి ముగిసాక చెల్లింపులు చేయకుండా మోసగించిన కేసులో బాపట్ల జిల్లా వేటపాలెం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్కి సంబంధించిన బంగారం, వెండి అన్ని సీజ్ చేశారంట. ఇంకొకటి, చిట్టీల పేరుతో చందాలు వసూలు చేసి పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన కేసులో బి జరీనా, నజీర్ భాషల ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసింది. మరి ఇట్లా చిట్టీలు పెట్టే మీరు డబ్బులు ఇవ్వటం లేదనే కదా మార్గదర్శి ఆస్తులు కూడా జప్తు చేసింది. మరి మార్గదర్శి చిట్ ఫండ్స్ సంబంధించిన ఆస్తుల్ని 150 కోట్లు ఎందుకు జప్తు చేశారు? మీరు మోసపూరితంగా వాళ్ళకి చిట్టీలు ఎగ్గొడుతున్నారు అనేది కదా. సో మరి దీని మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని అడుగుతా ఉన్నాను. రైట్, అది ఓవరాల్గా చూస్తే ఏంటంటే చంద్రబాబు గారి ప్రభుత్వం వీరి మోసాలకు మద్దతు ఇస్తోంది అనేదే మొత్తం ప్యానలిస్టుల యొక్క అభిప్రాయంగా ఉంది. ఇక సెకీ ఒప్పందం మొత్తం కరెక్టేనని చెప్పి ఏపీఆర్సీఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కిందే లెక్క. ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు గారే. అంతకుముందు చంద్రబాబు గారు ఎల్లో మీడియా ఈనాడులో అయితే ఎంత అరాచకంగా రాశారు, ఆంధ్రజ్యోతి కూడా అరాచకం అంటే అధ్వానం. అసలు ఆ పదాలు వాడాలంటే భయం వేస్తుంది. గోపి గారు సంక్షిప్తంగా మాట్లాడి, టైం తక్కువ ఉంది. ఈ సెకీ ఒప్పందం సక్రమే అని ఇప్పుడు ఏపీఆర్సీ చెప్పిందని వాళ్ళ సాక్షిలో ప్రముఖంగా ఇచ్చారు. ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు దాని జోలికే పోకుండా ఏదో అసలు ఛార్జీలు పెంచట్లేదని పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరేమంటారు దీని మీద? సెకీ ఒప్పందం జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన దాన్ని పట్ల ఖచ్చితంగా నిజంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఎక్కువగా ప్రచారం చేశారు సెకీ తోటి ఒప్పందాలకు సంబంధించి. మరి ఇప్పుడు అంతా సవ్యంగానే ఉంది, అంతా సక్రమంగానే ఉంది అంటే ఎట్లా ఈ మధ్యలో ఈ చంద్రబాబు గారు చేసిన ఆరోపణలు ఏమైనట్టు, ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వార్తలు ఏమైనట్టు అనేది ప్రజలు ఆలోచించుకోవాల్సింది. అందులో అనుమానం లేదు. అయితే సెకీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి దాని నిబంధనలు కానీ దానితో ఒప్పందాలు కానీ ప్రభుత్వ పరంగానే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఖచ్చితంగా దాని నిబంధనలు ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు మీడియా సంస్థలు ఎందుకు అలా అప్పట్లో ప్రచారం చేశాయి అనేది ఇప్పుడు ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు మాత్రం నిజంగానే సైలెంట్ గానే ఉన్నాయి. మరి ఎందుకు ఏపీఆర్సీ ఇచ్చిన ఎందుకు మాట్లాడలేదు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి? టైం తక్కువ. రామకృష్ణ గారు సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి, టైం అయిపోయింది. సార్, గతంది నిజమయ్యి ఇప్పుడు కనుక వీళ్ళు దాన్ని ఎంక్వైరీ చేయట్లేదంటే ప్రజల్లో వాళ్ళ కొత్త అనుమానం రేకెత్తిచ్చేటట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు వీరికి ఎంత ముట్టినాయి అనే ఒక కొత్త క్వశ్చన్ ఉత్పన్నమయ్యే పరిస్థితి కదా ప్రజల్లో డిస్కషన్ కి వచ్చే పరిస్థితి ఉంది. అదే గనక వీరు తప్పు మాట్లాడాము, మేము ఎన్నికల లబ్ధి కోసమే చేశామంటే తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి నా ఎన్నికల లబ్ధి కోసం చేశానని చెప్పొచ్చు. కానీ అదర్వైజ్ ఎంక్వైరీ చేయకుండా ఏమీ లేకుండా అంతంత పెద్ద మాటలు మాట్లాడి దాని గురించి అంతంత పెద్ద డిస్కషన్స్ జరిగి ఈ రోజు ఏమీ లేదు అని మాట్లాడుతా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం వారి ఆదానితో ఎంతకు మేనేజ్ చేయబడింది అనే చర్చ కూడా ప్రజల్లో ఉత్పన్నం అవుతుంది. దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత అయితే ఈనాటి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు ఇదే ఈనాడులో జగన్ కు అదాని లంచం 1750 కోట్లు అని రాశారు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఒప్పందాన్ని కొనసాగించడానికి 2750 కోట్లు తీసుకున్నాడా, లేకపోతే ఎంత తీసుకొని ఈ ఒప్పందాన్ని కొనసాగించాడో చెప్పాలి. ఎందుకంటే వీళ్ళే ఆరోపణ చేశారు కదా, ₹2.49 అత్యంత తక్కువ ధరకి, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి తక్కువ ధరకు మేము కొనుగోలు చేస్తే సెకీ దగ్గర, అది కూడా మేము అదాని దగ్గర కొనలా, సెకీ దగ్గర మేము కొనుగోలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేస్తే అదానికి లంచం ఇచ్చారని రాశారు కదా. మరి ఇప్పుడు రాయాలి కదా ఈ అడ్డగోలు రాతలు రాసినటువంటి ఈనాడు కిరణ్, ఎందుకంటే ఇది కిరణ్ ఉన్నప్పుడు రామోజీరావు బతుకున్నప్పుడు రాసిన కంటే ఇప్పుడు కిరణ్ ఇంకా ఎక్కువ రాస్తున్నాడు. అందుకని తండ్రి పైనుంచి ఆశీర్వదిస్తా ఉన్నాడు, ఇంకా రాయని అర్ధరాత్రి కల్లోకి వచ్చి. సో మరి ఇప్పుడు 1750 కోట్లు లంచం అని రాశారు కదా. మేము లంచం తీసుకొని ఈ ఒప్పందాన్ని ఏదైతే మేము చేసుకుంటే మరి దీన్ని మీరు కొనసాగించడానికి ఎంత లంచం తీసుకుంటున్నారు, మీరు రద్దు చేయాలి కదా. అప్పట్లో మా బొట్టి వాళ్ళని కూడా అనేవాళ్ళం, సరే తప్పు అన్నావు రద్దు చేయాలి కదా, కంటిన్యూ చేస్తున్నారు. 1,00,000 కోట్ల నష్టమైన అబద్ధాలు ప్రచారం చేశారు. 1,00,000 కోట్ల నష్టం మొన్న కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు మరీ నీచంగా రాశారు. అదే సార్, ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడుకి ముడుపులు ముట్టినాయి. ఇప్పుడు అదాని లంచం ఇచ్చాడు, అదాని దగ్గర లంచం తీసుకొని కంటిన్యూ చేస్తున్నట్టు అర్థం. రైట్, ఓకే. దారా గోపి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, అలాగే అంబటి రామకృష్ణ యాదవ్ గారు, అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.